ఏడున్నవరా ఎంకటి అంటే నీ వెనకనే ఉన్న సంకటి అని అన్నట్టుగా గీళ్ళ చిన్న పనున అని చెప్పేసి చిన్నమంది గ్రామానికి పోయినప్పుడు అక్కడ పెద్ద పనే కళ్ళారా చూసొచ్చిన కాక నీ యొక్క కర్మల మన్నువాడ తెలిసి తెలియక భగవంతుని పట్ల ఎంతో మంది తప్పులు చేస్తుంటే ఈ ప్రకృతి చూపించే కోపం పట్ల మాత్రం రైతన్న ఒక్కడే అనుభవిస్తున్నాడు శిక్షని. నిజమే కదా కాక, ఈ దారెంబడి చూస్తుంటే రైతన్నల గోస గుండెలు తరుకపోయేటట్టుగానే అనిపించింది. నీళ్ళల్లో మునిగి తేలిన పంటలు వాసన వస్తుంటే రైతన్నలు నెత్తికి చేతులు పెట్టి కళ్ళల్లో నీళ్లు గుండెలకు దిగమింగుతున్నారు కాక. నిజంగా వానలు చక్కగా లేక మొదలే మొలకలు బరబరి ఏళ్ళక కొంతమంది రైతన్నలు నష్టపోతే నడుమంత్రం కురిసిన వానలకు వాగలు వంకలు పొరులుడుతోని నీట మునిగిపోయి రైతన్నలు కొంతమంది నష్టపోయారు. అంతా పోయింది. ఇప్పుడు ఉన్న కాడికన్నా గాని బరబరి వస్తాయి కదా అని చెప్పేసి ఆశపడుతుంటే ఇప్పుడు కురుస్తున్న వానలకైతే నీళ్లకెళ్లి బజ్జీలు దేవినట్టుగా పండించిన పంటలు నీళ్లకెళ్లి రోడ్డుకు దోలుకొస్తున్నారు. పాడైపోయిన పంటలకు పావులు అయ్యకపోయినా పర్వాలేదు గాని పండించిన ఈ 4 గింజల కన్నా గానీ గిట్టుబాటు ధరలు పెంచుతారని చిన్న ఆశపడుతున్నారు ఎంతో మంది రైతన్నలు. నిజంగా గిదొక ముచ్చట యాది పెట్టుకోరి కాక, ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలు లేదని చెప్పేసి వెనకటి సామెత ఉండే. వెనకటి మాటలంటే అట్టిగావు, శానా గట్టి కాక. రైతు మంచిగా ఉంటేనే ఈ దేశం అంతా గమ్మత్తుగా ఉంటది. కనీసం గిదొక్కదానికైతే గానీ మద్దతు ధరలు పెంచి చిన్న రైతన్నలు చిరునవ్వులు చూద్దామని చెప్పేసి ఆశపడుతున్నా. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకు